నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం మనం మాట్లాడుకునే డిస్కషన్ ఏంటంటే 'బిగ్ బాస్'. ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో, దీంట్లో ముఖ్యంగా ఎప్పటిలాగానే నాగార్జున గారైతే హోస్ట్‌గా ఉండబోతున్నారు. సో, మనం రీసెంట్‌గా చాలా గొడవలు చూసాము నాగార్జున గారివి. ఈ ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో. సో, ఈ ల్యాండ్ ఇష్యూస్ వల్ల 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది కొంచెం డిలే కాబోతుందని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో, ముఖ్యంగా మనం మాట్లాడుకునే టాపిక్ ఏందంటే ఈ 'బిగ్ బాస్' సీజన్ 8లో ఎవరెవరు రాబోతున్నారు ఈసారి అనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది. సో, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే లాస్ట్ 7 సీజన్స్‌లో ఒక 2 టైమ్సే ఆ హోస్ట్‌లు మారారు. ఎన్టీఆర్ గారు ఒకసారి, నాని గారు ఒకసారి అయితే హోస్టింగ్ చేశారు. నెక్స్ట్ మిగతా 'బిగ్ బాస్' మొత్తం వెనకమాల నుండి నడిపించింది కేవలం నాగార్జున గారని 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా లాస్ట్ టైమ్ అయితే 'బిగ్ బాస్' అనేది ఒక సెన్సేషన్‌గా నిలిచింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. అంటే ఒక సామాజికంగా చూసుకున్నా సరే, మాధ్యమికంగా చూసుకున్నా సరే, రైతు బిడ్డ అనే ఒక పేరుని, ట్యాగ్‌ని బాగా హైలైట్ చేశారు 'బిగ్ బాస్' వాళ్ళు. సో, లాస్ట్ టైమ్ 'బిగ్ బాస్ 7' అనేది సూపర్ డూపర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, అదే పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్. సో, ఇప్పుడు ఈసారి కంటెస్టెంట్లు ఎవరెవరు రాబోతున్నారనేది ఇప్పుడు ఈ లిస్టే ఫైనల్ లిస్ట్. సో, ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఎవరంటే ఇంద్రానీల్. సో, ఇదొచ్చేసరికి 'మొగలి రేకుల్లో' మనం చూసే ఉంటాము. సో, అతను ఒక మంచి క్యారెక్టర్ చేసాడు 'మొగలి రేకుల్లో'. సో, ఇంద్రానీల్ అయితే రాబోతున్నాడు. సో, నెక్స్ట్ వచ్చేసరికి యాక్టర్ అంజలి. అంజలి కూడా ఒకప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చాలా చేసి అంటే క్యారెక్టర్ సంబంధించిన ఆర్టిస్ట్‌గా చాలా చేసింది. సో, అదేవిధంగా ఐశ్వర్య ఈమొచ్చేసరికి మంచి లేడీ యాక్టర్. సో, అదేవిధంగా రవితేజ ఇతనేందంటే సీరియల్ యాక్టర్. సో, ఇప్పుడు మాక్సిమం సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. సో, ఇంకొకటొచ్చేసరికి తేజస్విని గౌడ. సో, ఈ తేజస్విని గౌడ అనేది మీ అందరికి తెలిసే ఉంటది. సో, అమర్‌దీప్ వాళ్ళ వైఫ్. సో, ఇంకోటొచ్చేసరికి సలీం పీకు. సలీం పీకు అని మనం చూసే ఉంటాము. ఏ సినిమా అండి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో' ఒక చిన్న మంచి రోల్ చేశాడు అతను. అదేంటంటే విలనోళ్ళ చెల్లిని లవ్ చేస్తా ఉంటాడు. సో, అతను ఇప్పుడైతే 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే రాబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. సో, మనకొచ్చిందైతే మాక్సిమం ఫైనల్ లిస్ట్ అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి. ఈ రీతు చౌదరి మనం రీసెంట్‌గా మనం చూస్తా ఉంటాము. 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ అవుతుందని పెద్ద ఎత్తున ఈమె పేరు కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ రీతు చౌదరి వచ్చేసరికి మొదటిగా 'జబర్దస్త్' చేసింది. దాని తర్వాత చాలా షోలు చేసింది. యాంకరింగ్ చేసింది. సో, అదేవిధంగా ఇప్పుడైతే 'దావత్' అనే ఒక షోలో కొంచెం ఎక్స్‌పోజ్ చేస్తా ఆ షోనైతే బాగా హైలైట్ చేశారు. సో, ఇప్పుడైతే ఆ షో ద్వారా బాగా ఆమెని రికమెండ్ చేశారు. సో, డెఫినిట్‌గా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8లో రీతు చౌదరి కూడా ఉండబోతుందని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. సో, ఈ వార్తలు కూడా ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే ఫైనల్ లిస్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి సన. సో, ఈమొచ్చేసరికి ఒక మంచి ఓల్డ్ క్యారెక్టర్ చేసే ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె చాలా సినిమాలు చేసింది. ఈమొచ్చేసరికి చాలా సీరియస్ చేసింది. చాలా మూవీ ఆర్టిస్ట్‌గా చాలా మంచి తల్లి క్యారెక్టర్‌లు గాని, లేకపోతే అక్క క్యారెక్టర్ గాని ఇలాంటివి చాలా చేసింది. ఈమె చాలా ఓల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, సన అంటే మీరింకా డాన్సర్ సన అదే 'ఢీ' షోలో వస్తది కదా! ఆమె అనుకుంటున్నారు. సో, ఆమె అయితే కాదు. సో, ఈమొచ్చేసరికి సన. ఈమొచ్చేసరికి కేవలం సీరియల్స్ అంటే ఈమె చాలా ఓల్డ్ క్యారెక్టర్స్ చేసేది ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఆమె బాగా ట్రెండింగ్‌నే ఉంది. ఈ సన ఎవరంటే ఇప్పుడు ఎవరైతే మనం చూస్తా ఉంటామో ఒక చిన్న బాబుని తీసుకొని ఆమె కూడా యాక్టరే. వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా యాక్టరే. సో, ఆమె ఆ చిన్న బాబుతో వీడియోలు చేస్తా ఉంటది. వ్లాగ్స్ చేస్తా ఉంటది. హోమ్ వ్లాగ్స్. సో, వాళ్ళ ఈమె పేరు సన. సో, ఈమె కూడా చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో, ఈసారి నాకు తెలిసి ఈమె కూడా 'బిగ్ బాస్'లోకి డెఫినిట్‌గా రాబోతుందని పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. ఆ వార్తల్లో ఒక భాగమే ఇది కూడా. సో, డెఫినిట్‌గా నాకు తెలిసి ఇదే ఫైనల్ లిస్ట్ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సనా గారు కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8లో అయితే ఉండబోతున్నారని తెలుస్తుంది. సో, ఇంకోటొచ్చేసరికి పవిత్ర. పవిత్ర అంటే పవిత్ర జయరాం వాళ్ళు పవిత్ర నరేష్ వాళ్ళు కాదు. సో, ఇదొచ్చేసరికి పవిత్ర. ఈమొచ్చేసరికి ఒక కమెడియన్‌గా ఉంది. సో, ఈమొచ్చేసరికి 'బిగ్ బాస్'కి సెలెక్ట్ కావడానికి ముఖ్య కారణం 'జబర్దస్త్'. ఈ 'జబర్దస్త్' అనేది చాలా మందిని ఫేమ్ చేయడం జరిగింది. సో, అందులో భాగమే ఈ పవిత్ర. సో, ఈమె కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి రాబోతుందని తెలుస్తుంది. ఈ పవిత్ర వచ్చేసరికి 'జబర్దస్త్' స్కిట్‌లు చేయడం లేకపోతే స్టేజ్ ఆర్టిస్ట్‌గా చాలా చేసింది. సో, నాకు తెలిసి మాకొచ్చిన వార్తల ప్రకారం డెఫినిట్‌గా పవిత్ర కూడా ఈసారి 'బిగ్ బాస్'కెళ్తుంది అన్నట్టుగా మాకొచ్చిన వార్తలైతే ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి బన్నీ వాక్స్. ఈ బన్నీ వాక్స్ కూడా మంచి హీరోయిన్ అండ్ అదేవిధంగా యాంకరింగ్ కూడా చేసింది ఈమె. సో, ఈమె కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డెఫినిట్‌గా బన్నీ వాక్స్ కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే వెళ్ళబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాదమరాజు. సో, యాదమరాజు కూడా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే వెళ్ళబోతున్నాడు. ఇతని పేరైతే కన్ఫర్మ్‌గా లిస్ట్‌లో ఉంది అని చెప్తున్నారు. మాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్‌లో ఒకళ్ళో ఇద్దరో మారతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్నవాళ్ళే
ఎందుకంటే మా టీమ్ ఆల్రెడీ వాళ్ళని ఫాలో అప్ చేస్తుంది. 'బిగ్ బాస్' టీమ్ అనేది ఒక దగ్గర ఆడిషన్స్ తీసుకుంటా ఉంటారు. సో, ఆడిషన్ తీసుకునే దగ్గర మనకు తెలిసిన వాళ్ళున్నారు. సో, మా టీము ఈ పూర్తి వివరాలను సేకరించింది. సో, ఈసారైతే యాదమ్మ రాజు అయితే కన్ఫర్మ్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే వెళ్ళబోతున్నాడు అనేది మనం పూర్తిగా తెలుస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు. ఆ యాక్టర్స్ అందరికి తెలిసిన యాక్టర్సే. సో, అంటే ఒక ఒక మూవీతో బాగా ఫేమ్ అయిన యాక్టర్స్ వాళ్ళందరూ. సో, వాళ్ళొచ్చేసరికి యాక్టర్ అభిరామ్. సో, యాక్టర్ అభిరామ్ కూడా ఈసారి 'బిగ్ బాస్'కి వెళ్తున్నాడు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఆడిషన్స్ అప్పుడు ఇతను కూడా వచ్చాడు. ఇతను కూడా వస్తే అతన్ని ఆల్రెడీ 3 టైమ్స్ సంథింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ 3 టైమ్స్ ఇంటర్వ్యూస్‌లో కూడా ఇతను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, నాకు తెలిసి ఈసారి యాక్టర్ అభిరామ్ కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లోకి అయితే రాబోతున్నాడు. సో, అదే విధంగా చాలా యూట్యూబ్ ఛానెల్స్ చాలామంది ఎవరైతే 'బిగ్ బాస్' గురించి మాట్లాడే అనలిస్టులు ఉంటారో, సో, వాళ్ళేం చెప్తున్నారంటే 'బిగ్ బాస్'కి ఈసారి రాజ్ తరుణ్ వస్తున్నాడు. 'బిగ్ బాస్'కి ఈసారి లావణ్య వస్తుంది. ఇయన్నీ ఫేక్ వార్తలు. సో, ఎవరు నమ్మమాకండి. సో, ఇప్పుడు నేను చెప్పిన లిస్టే ఫైనల్ లిస్టు. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ముందు ఎవరైతే ఒక ఫేమ్ పర్సన్ ఉంటారో, ఆ ఫేమ్ పర్సన్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఆమె రీచ్ ఎలా ఎళ్తుంది? పబ్లిక్‌లో వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఏంటని ఇవన్నీ పూర్తిగా సేకరించి వాళ్ళకైతే ఈ 'బిగ్ బాస్'లోకి వెళ్ళడానికైతే ఛాన్స్ ఉంటది. సో, ఈ ప్రాసెస్ అనేది దాదాపు ఒక 4, 5 నెలల నుంచి 'బిగ్ బాస్' స్టార్ట్ ఈ సెప్టెంబర్‌లో అయితే జనవరి నుంచే ఇవన్నీ స్టార్ట్ జరుగుతా ఉంటది. అంటే ఎట్లా అంటే ఒకసారి 'బిగ్ బాస్' సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని మరలా నెక్స్ట్ సీజన్‌కి ఎవరైతే కావాలో వాళ్ళందరిని వెంటనే హైర్ చేసుకుంటా ఉంటారు. సో, మంచి మంచి ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరికీ ఒక మెయిల్స్ పెడతారు. అంటే సో, మీరు సెలెక్ట్ అయ్యారు. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి అని వాళ్ళకి మెయిల్స్ పెడితే వాళ్ళు చూసుకుంటారు. ఓకే. మాకు మెయిలొచ్చింది. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక 3 ఇంటర్వ్యూలుంటాయి. ఆ 3 ఇంటర్వ్యూలు వాళ్ళు సెలెక్ట్ అయితేనే 'బిగ్ బాస్' సీజన్ 8కి వెళ్తారు. సో, ఇంకొకటేందంటే ఎవరైతే ఆల్రెడీ 'బిగ్ బాస్'కెళ్ళి వచ్చిన వాళ్ళు ఆహ్, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లైతే ఇవ్వచ్చు. సో, వాళ్ళు చెప్పిన దాన్ని ఓకే. వీళ్ళు రికమెండ్ చేస్తా ఉంటారు. ఎవరైతే లాస్ట్ టైమ్ ఎళ్ళొచ్చినోళ్ళు. సో, ఓకే. వాళ్ళని కూడా ఒకసారి ఓకే. వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్‌కి వీళ్ళు పనికొస్తారా? మన టీఆర్‌పీ రేటింగ్స్‌కి వీళ్ళు పనికొస్తారా? అనే పూర్తి వివరాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సేకరించిన తర్వాతే డైరెక్ట్‌గా వీళ్ళు 'బిగ్ బాస్'లోకెళ్తారు. వాళ్ళు చెప్పారని రికమెండ్ చేయంగానే వెంటనే తీసుకోరు. వీళ్ళకి కూడా చాలా ప్రాసెస్ ఉంటది. సో, డెఫినిట్‌గా ఎవరైతే జెన్యూన్‌గా వచ్చినోళ్ళకి, వీళ్ళకి రికమెండ్ చేసినోళ్ళకి కొంచెం తేడా ఉంటది. రికమెండ్ చేసినోళ్ళకి కొంచెం చిన్న చిన్న తప్పులున్నా సరే డెఫినిట్‌గా తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 'బిగ్ బాస్'కెళ్ళి వచ్చిన వ్యక్తులు చెప్పారు కాబట్టి డెఫినిట్‌గా వీళ్ళనైతే హైర్ చేసుకుంటారు 'బిగ్ బాస్' సీజన్ 8కి. సో, ఓవరాల్‌గా ఏందంటే 'బిగ్ బాస్'కి ఎలా వెళ్ళాలి అనే ఒక పెద్ద ఆలోచన ఉంటది. ఏం లేదండి. జస్ట్ కొంచెం ఫేమ్ రావాలి. అదేవిధంగా కొంచెం జనాల్లో మంచి పేరొస్తే ఆటోమేటిక్‌గా 'బిగ్ బాస్'కెళ్ళిపోతారు. ఇంకొంచెం బాగా వార్తలు ఏ విధంగా వెల్లువెత్తుతున్నాయంటే 'బిగ్ బాస్'లోకెళ్ళాలంటే అక్కడున్న మేనేజర్‌కి డబ్బులు కట్టాలి. 'బిగ్ బాస్'లోకెళ్ళాలంటే అక్కడున్న సూపర్వైజర్‌కి ఇట్లా కమిట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఫేక్. ఎందుకంటే ఇవన్నీ నమ్మమాకండి. జనాలు పూర్తిగా ఒకటి అర్థం చేసుకోండి. 'బిగ్ బాస్'కెళ్ళాలంటే మెయిన్‌గా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి జనాల్ని. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. అంతే. మిగతాయన్నీ అన్నీ ఫేక్ వార్తలు. సో, ఓవరాల్‌గా 'బిగ్ బాస్' గురించి అయితే డిస్కషన్ అయితే ఇది. సో, డెఫినిట్‌గా నేను చెప్పిన వాళ్ళే ఆల్‌మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయారు. ఆల్‌మోస్ట్ ఆల్ సెప్టెంబర్ 1 నుంచి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రోమో కూడా మనం చూసాము. సో, సెప్టెంబర్ 1 నుంచి 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే స్టార్ట్ కాబోతుంది. సో, డెఫినిట్‌గా అందరూ 'బిగ్ బాస్' చూసి లాస్ట్ టైమ్ ఆదరించినట్టుగానే మరలా 'బిగ్ బాస్‌ని' ఈసారి కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఇంకా పెద్ద ఎత్తున ఒక వార్తొస్తుంది. ఏందంటే రీసెంట్‌గానే సమంత, నాగ చైతన్య విడాకులు అయిపోయిన తర్వాత మరలా ఇప్పుడు సమంత, శోభిత ఈ వీళ్ళిద్దరి మధ్య ఐరన్ లెగ్ ఎవరిదన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. సమంత విడిపోయిన తర్వాత శోభిత వచ్చిన దగ్గర నుంచి నాగార్జున కుటుంబానికి ఇలా శకునిగా వచ్చారు అన్నట్టుగా ఎవరైతే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారో ఇది చాలా తప్పు. ఎందుకంటే అదంతా పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి సో, దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. చాలామంది ఏమంటున్నారంటే శోభిత గారిది ఐరన్ లెగ్ వచ్చిన దగ్గర నుంచి నాగార్జున, నాగ చైతన్య కుటుంబం రోడ్డుకెక్కింది. మీడియాలో కూడా ఎక్కింది. ఎవరైతే వేణుస్వామి గురించి అదేవిధంగా నాగ చైతన్య, సమంత ఇప్పుడున్న శోభిత గురించి పెద్ద ఎత్తున మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున గారిని కూడా 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి తప్పించాలి అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. కేవలం శోభిత గారి ఐరన్ లెగ్ వల్లే అన్నట్టుగా నెటిజన్స్ కూడా కామెంట్ పెడతా ఉన్నారు. ఇదంతా చాలా తప్పు. అదంతా పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం. ఎందుకంటే పూర్తిగా ఆస్తి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది కాబట్టి సో, డెఫినిట్‌గా ఇదంతా వాళ్ళ పర్సనల్ విషయం. అదంతా పక్కన పెడితే నాగార్జున గారు మాదాపూర్‌లో 5 ఎకరాలు కబ్జా చేశారా? అనే దాని మీద మీరే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఆయన కబ్జా చేశారా? చేయలేదా? అనేదని మీ మనస్ఫూర్తికి తెలుసు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలకి తెలుసు. సో, డెఫినెట్‌గా దీనికి మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన కబ్జా చేశారా? చేయలేదా? అనే దాని మీద మీరు మాకు స్పందన ఇవ్వాలి.
సో అదేవిధంగా చాలామంది వాళ్ళ కుటుంబం మీద మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే పూర్తిగా అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఇది ఆమె ఆమె ఐరన్ లెగ్గు అది ఇది అనమాకండి. పాపం వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళు రీసెంట్‌గానే ఎంగేజ్‌మెంట్ అయింది. సో వాళ్ళ పర్సనల్ విషయాల్లో చాలామంది జోక్యం చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఆమె ఐరన్ లెగ్ అది ఇది అంటున్నారు. సో ఓవరాల్‌గా ఏందంటే హైడ్రా కమిషనర్ చేపట్టే ఈ చర్యలు మొత్తం చాలా మంచివి. మేమందరం అప్రిషియేట్ చేస్తున్నాం మీడియా మీడియా తరపు నుంచి. సో డెఫినిట్‌గా